సీతాకోక చిలుకలు చూడండి ఎలా వాళ్తున్నాయి. ఏందిరా కోడిగుడ్డు తయారు చేసినావు ఏం చేస్తున్నావు భలేగుంది. ఆడబెట్టి పక్కన పెట్టు. మా ఊర్లో వాన మబ్బులు అయితే పడతాయి కానీ వాన అయితే పడదు. నాలో 2 జల్లులు పడిపోయింది అంతే. ఇక్కడ ఎలా ఉడికితే మాకు గుంది లేదు కానీ సొంతగా అయితే ట్రై చేస్తాను ఈరోజు కొత్తగా. హలో మామ నమస్తే. ఈరోజు అయితే మనం మట్టిలో కోడిగుడ్లు అయితే కాలుద్దాం. అది ఎలా కాలుస్తామో ఏ ప్లేస్లో కాలుస్తామో చూపిస్తాం చూడండి. ఇదిగో మనం చికెన్ పకోడీ చేసిన చెట్టు. భయాన మామని చేసపోతున్నా. కోడిగుడ్లో మన కెమెరామ్యాన్ ఏమో నిద్రపోతున్నా. ఈ పూలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. దీని మీద సీతాకోక చిలుకలు చూడండి ఎలా వాళ్తున్నాయి. ఈ పూల పేరు ఏం పేరు తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భలేగుంది. ఇప్పుడు మనం భయాన మామ అయితే ముందన్నాడు. మనం ఇదే చెట్ల దగ్గర అయితే వందపోతున్నాం. ఊరి చేపలు ఉన్నాయా? వీళ్ళనైతే ఇప్పుడు ఏం కదా నీకు చూడండి ఎన్ని ఉండవు చేపలు. ఏంది 2 ఉండి చాలా ఉన్నాయి. తర్వాత వద్దాం వాళ్ళు ఎత్తుకొని తర్వాత ఫ్రై అయ్యి మొత్తం తర్వాత మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు వీడియో ఎత్తిస్తాం చేపలు పడేటప్పుడు. మొత్తం ఇగో కూడా చాలా ఉన్నాయి. ఇగో చెట్టు కింద మొత్తం ఏడున్నాయి. మనం ఈ రోజు అయితే ఇదే చెట్టు కింద అయితే మట్టిలో కోడిగుడ్లు అయితే ఉడకబెట్టబోతున్నాం. చెట్టు చూడండి ఎంత పచ్చగుందో. ఇప్పుడే పూతకొచ్చింది. మన భయాన మామ కూర్చొని ఉన్నాడు. వంటకు సిద్ధమైంది ఇప్పుడే. శాంతిగా చేపలను అయితే ఇవాళ వదిలిపెట్టేది లేదంటాం. పట్టాల్సింది. చూడండి లడ్డు ఎట్ట తయారైందో. మా ఊర్లో వాన మబ్బులు అయితే పడతాయి కానీ వాన అయితే పడదు. నాలో 2 జల్లులు పడిపోయింది అంతే. ఇక ఇటు పక్కేమో అడిగి పందులు తిరుగుతున్నాయి. ఆడికిట్టు కానీ ఒక కోడిగుడ్డు పెడతా. ఏందిరా కోడిగుడ్డు తయారు చేసినావు ఏం చేస్తున్నావు భలేగుంది. ఆడబెట్టి పక్కన పెట్టు. బాగుంది అంతే. అట్లా లడ్డులు ఇంక 9 తయారు చేయాలి. ఒక లడ్డు అయితే పాడైపోయింది కోడిగుడ్డు. అట్లా అది అరే మాడిపోతుంది ఒకటి మట్టి. మన గుడ్లు అయితే చక్కగా రెడీ అయిపోయినాయి. ఇది చూడండి ఎలా ఉన్నాయో. సిల్వర్ ఫాయిల్ కానీ లేకపోతే పైగా గుడ్లు మొత్తం గుడ్లు మయాలు అయిపోయాయి. అట్లా సిల్వర్ ఫాయిల్ చుట్టినాం కాబట్టి బతికినాయి. లేకపోతే గుడ్లు కాదు వెళ్ళిపోయాయి వారకని వాళ్ళ ఇంటికి. ఏది మటుకు చెత్త రేలు కాకుండా ఎట్ట కాలమంటే అట్ట కాలుతుంది. మనం మట్టితో కాసిన కోడిగుడ్లు చూడండి ఎలా రెడీ అయినాయో. ఎర్రగా బుర్రగా అయితే గట్టిగా కోడిగుడ్డు అయితే బాగానే ఉడికింది కానీ మొత్తం చూడండి గజ్జి కట్టొచ్చింది. తుప్పులుగా ఇట్లా వస్తాయి. ఇట్లా ఇప్పుడు మీరు మట్టిలో వేసి కాల్చమాకండి. తినమా ఇప్పుడైతే ఇట్లా తిన్నాం. పేడ వేసుకొని కాల్చాల్సిందిలే కానీ పేడగానే ఏంటి అలా మొత్తం పేడ ఆసన వచ్చేది. అందుకని చెప్పి మట్టిలో వేసినాం. పోయింది మరి బయటికి రప్పలేము. కోడిగుడ్లు అయితే బాగా ఎంత ఉన్నాయంటే గట్టిగా ఉన్నాయి. చాలా గట్టిగా ఉడికింది. ఎక్కువసేపు ఉడికింది అనుకుంటా బాగా. కానీ బాగుంది. ఉడకబెట్టినా గట్టిగా రావు. ఉడకటం అయితే బాగానే ఉడికినాయి కానీ బాగుండని చెప్పలేము. బాగున్నాయి. ఇది మసాలా చల్లుకోవాల్సింది. బాగుందా? అదే మరి కోడిగుడ్లు అయితే బాగానే ఉడికినాయి. బాగుందా బాగా చెప్పండి. సూపర్.
అదిరిపోయి మా బైక్ అయితే మాటలలో తీయకముందే మొత్తం తింది ఇంక చూడు మేము ఎన్ని గుడ్లు వేసినాం 9 గుడ్లు అయితే చూడు 1 2 3 4 5 6 ఓకే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం